రంగస్థలం లేని చోట కళా సంగమం ఓ ఒయాసిస్. చిత్రకారుడికి క్యాన్వాస్ కావాలి, సంగీత కళాకారులకు సంగీత పరికరం కావాలి, నటీనటులకు రంగస్థలం కావాలి. ఆంధ్ర నాటక రంగంలో రంగస్థలం కరువైంది. రంగస్థల నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒకవేళ రంగస్థలం ఉన్న అద్దె భారం మొయ్యాలి. ఒక్కోసారి తెరలు, దీపనం, మైక్స్, సెట్స్ మొదలగు వసతులు ఏర్పాటుతో ఖర్చులు చేసుకోవటం మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు. కళా ప్రదర్శన తయారు కావటానికి ఎలాగూ ఖర్చులు చేయాలి, తప్పదు. అందుకే రంగస్థల కళలు విరిగా ప్రదర్శించలేకపోతున్నారు. దీనికి ప్రత్యామ్నాయం కావాలి. అవును, కావాలి. కొంతవరకు కళా సంగమం ఉపయోగపడుతుంది. పేద కళా సంస్థలకు కళా సంగమం ఓ పట్టుకమ్మ. నిరంతర కృషికి కళా సంగమం ఓ దివ్య ఔషధం. రంగస్థలం లేని చోట కళా సంగమం ఓ ఒయాసిస్. రంగస్థల కళా ప్రదర్శనకు తప్పనిసరి అయితే రంగస్థలం వెదుక్కోవాలి, గత్యంతరం లేదు. కానీ నిరంతరం సాధన కోసం, అనుభవం గడించటం కోసం తాత్కాలికంగా రంగస్థలాన్ని తప్పించగలిగితే కళా సంగమం ప్రయోజనమే. సాధారణంగా చాలామంది టీవీ వీక్షకులే కాబట్టి సామాన్య రంగస్థల ప్రదర్శనలకు అంత తేలిగ్గా టీవీని విడిచిపెట్టి రారు. సామాన్య రంగస్థల ప్రదర్శనలకు టీవీ అడ్డుపడుతోంది. ఇలా టీవీ శత్రువు అయ్యింది. దీన్ని ఎదుర్కోవాలంటే ఏం చెయ్యాలి? అదే సమస్య. టీవీ చూస్తుండటం వల్ల ప్రతి ఒక్కరూ కేవలం ప్రేక్షకు పాత్రనే పోషిస్తారు. కానీ కళా సంగమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ తమ కళను ప్రదర్శించవచ్చును. కేవలం ప్రేక్షక పాత్ర కాకుండా పాల్గొనే అవకాశం ఉన్నందున టీవీని వదిలిపెట్టి వచ్చే ఆస్కారం ఉంది. కళా సంగమం అంటే కళల యొక్క సంగమం, కళాకారుల యొక్క సంఘం. ఇది కేవలం రంగస్థల కళలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది అనేక కళలకు ఆశ్రయం కల్పిస్తుంది. కళారంగం విస్తృతంగా మేలు చేస్తుంది. కళా సంగమం ఓ ప్రయోగాత్మక కళా వేదిక. కళా సంగమంలో ముందుగా ప్రదర్శనా స్థలాల్ని నిర్ణయించి ప్రేక్షకులు వృత్తాకారంలో థియేటర్ ఇన్ రౌండ్ కానీ, 4 ప్రక్కల ఎరీనా థియేటర్ కానీ, 3 ప్రక్కల ట్రస్ట్ థియేటర్ కానీ, ఒకే పక్కన ప్రొసీనియం థియేటర్ కానీ, కుర్చీల మీద కానీ చాపలు లేక కార్పెట్స్ మొదలగు వాటి మీద కూర్చొని చూడవచ్చును. భవంతులు టెర్రస్ మీద కానీ, హాలు లేక వరండా లేక పెద్ద గది లేక పోర్టిగో లేక అరుగులు లేక పెరడు, పార్క్ లేక కచేరీ చావిడి లేక రచ్చబండ లేక దేవాలయం మండపం మొదలగు అనుకూల ప్రదేశం ఏదైనా చాలు, అదే మనకి ప్రదర్శనా స్థలం. వీధి నాటకం స్ట్రీట్ థియేటర్లో వలె రంగస్థలం తెరలు, మైకులు, సెట్స్ మొదలగు అక్కర్లేదు. కళా సంగమం కూడా పేద నాటక రంగం పూర్ థియేటర్లోకి వస్తుంది. సాధారణంగా జరిగే అన్ని సభా కార్యక్రమాలలో వలెనే ప్రార్థన గీతాలాపన, స్వాగత వచనాలు, సభాధ్యక్షులు, ముఖ్య అతిథులు, ప్రధాన వక్తలు, కళా సంగమం వందన సమర్పణ అంతా మామూలుగానే జరుగుతుంది. కళా సంగమం వీధి నాటిక వలె తక్కువ మంది ప్రేక్షకులు ఉద్దేశించినదే. కళా సంగమంలో ఎవరైనా పాల్గొనవచ్చును. మాటైనా, పాటైనా, ఆటైనా చెల్లును. కళా సంగమంలో వరుస క్రమంలో ఒక్కొక్క అంశము జరుగుతాయి.
ప్రేక్షకులుగా పాల్గొన్న కళాకారులే తమ తమ కళలను ప్రదర్శిస్తారు. భక్తి గీతాలు, జానపద గీతాలు, లలిత గీతాలు, భజన గీతాలు, సినిమా పాటలు, పౌరాణిక పద్యాలు, కవితా పఠనం, కథాపఠనం, నాటిక పఠనం, మిమిక్రీ, మ్యాజిక్ షో, నృత్యాలు, భజన, బృందగానం, ఏక లేక బహుపాత్రాభినయాలు, బుర్రకథ, హరికథ, ఆరోగ్య సూత్రాల, హాస్యోక్తులు, నీతులు లేక సుభాషితాలు, ఆధ్యాత్మిక ప్రసంగం, పుస్తక పరిచయం, వ్యక్తుల పరిచయం, వాయిద్య సంగీతం మొదలైనవి. ఇలా కళా సంగమంలో కవి సమ్మేళనంలో వలనే, సాహిత్య గోష్ఠిలో వలనే, సాంగత్యంలో వలనే, ఆధ్యాత్మిక సభలో వలనే, గాన కచేరీ వలె, సంగీత సభ వలె, సాంస్కృతిక కార్యక్రమాలలో వలనే లలిత కళలను సంబంధించిన అన్ని అంశాలను జరుపుకోవచ్చును. పుస్తకావిష్కరణలు, పుస్తక విక్రయాలు, సన్మానాలు, శిల్ప చిత్ర కళా ప్రదర్శనలు, రంగస్థలం లేక సినీ ప్రముఖుల ప్రసంగాలు, అభినందన వేడుకలు ఏర్పాటు చేసుకోవచ్చును. కళా సంఘములో ఆదర్శమూర్తుల జయంతి లేక వర్ధంతి తిథులు జరుపుకొని మహనీయులకు నివాళులర్పించవచ్చును. కళా సంగమంలో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు, ప్రపంచ నాటకరంగ దినోత్సవం, తెలుగు నాటకరంగ దినోత్సవం, ప్రయోగాత్మ నాటకరంగ దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ప్రపంచ వినియోగదారుల దినోత్సవం, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, అక్షరాస్యతా దినోత్సవం, పర్యావరణ దినోత్సవం మొదలగు ఏవైనా జరుపుకోవచ్చును. సాంస్కృతిక కార్యక్రమాల్లో నిర్ణయించిన నాటక ప్రదర్శన కానీ, నృత్య ప్రదర్శన కానీ, సంగీత కార్యక్రమం కానీ ఉంటుంది. ఆయా కార్యక్రమాలకి రెమ్యునరేషన్లు చెల్లించాలి. కళా సంఘంలో హాజరైనలో ఒక్క కళాకారులే తమ తమ కళలను ప్రదర్శిస్తారు. ఎవరెవరు ఏ కళారూపాలు ప్రదర్శించేది ముందుగా తెలియదు. అప్పటికప్పుడు కార్యకర్త వద్ద పేర్లు నమోదు చేసుకుంటారు. ఈ కార్యకర్త దీన్ని నిర్వహించటం జరుగుతుంది. పాల్గొన్న కళాకారులను ప్రోత్సహించటానికి కావలిస్తే జ్ఞాపికలు అందజేయవచ్చును. ఇది ప్రధానంగా ఔత్సాహిక కళాకారుల కోసం రూపుదిద్దుకున్నది. అందుచేతనే దీన్ని కళా సంగమం అని నామకరణం చేయటం జరిగింది. కళాకారుల యొక్క సంగమం, కళల యొక్క సంగమం. ఇది ఒక సాంస్కృతిక కార్యక్రమం వల్లనే సాగదు. ఇది ఒక సాహిత్య కార్యక్రమం వల్లనే జరుగుతుంది. ఇది ఒక సంగీత సభలా ఉంటుంది. అయినా ఇవన్నీ ఉంటాయి కాబట్టి కళా సంగమంగా రూపుదిద్దుకుంది. పౌరాణిక నాటకాలకు ఆదరణ కరువవుతున్న ఈ రోజుల్లో ఆ నటులు కళా సంగమంలో పాల్గొని పద్యాలు ఆలపించడానికి చక్కని అవకాశం లభిస్తుంది. ఫ్లూట్, క్యాషియో, వైలిన్, మౌతార్గన్, ఘటవాయిద్యం మొదలగు ప్రదర్శించవచ్చును. సాధనలో ఉన్న ఏ కళాకారుడికైనా కళా సంగమం ఒక ప్రాథమిక ప్రదర్శన కళావేదిక అవుతుంది. కళాకారులు అనుభవం సంపాదించడానికి బాగా దోహదం చేస్తుంది. కళల అభివృద్ధికి కళా సంఘం, కళాకారుల ప్రగతికి కళా సంఘం. కళా సంగమం నిరంతరం జరిగితే కళాకారులు పుడుతూనే ఉంటారు. కళా సంఘం వేదిక మీద కూడా జరుపుకోవచ్చును. ప్రధానంగా వేదిక అందుబాటులో లేనందువల్లే ఈ ప్రక్రియ రూపకల్పన చేయబడింది. వేదిక దొరికితే ఇంకా అంతకంటే ఆనందించవలసిందేముంది? నేను ఒక కళా పిపాసిని, నేను ఒక కళా జిజ్ఞాసిని, నేను నిత్య కళారాధకుణ్ణి, నేను నిరంతరం ప్రయోక్తను. దాని ఫలితమే ఈ కళా సంఘం. మా గురువుగారు ఆధునిక వీధి నాటకానికి ఆద్యులు డాక్టర్ అత్తిలి కృష్ణారావు గారితో ప్రప్రథమంగా 1974లో యుగ సంధ్యలో నటించాను. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వర్క్షాపులో ఊరేగింపు ట్రైనింగ్ పొందాను. పరిసర నాటకరంగ ప్రదర్శనలు కూడా ఇచ్చాను. మా గురువుగారు డాక్టర్ అబ్బూరి
గోపాలకృష్ణ గారు సలహాదారునిగా నటాలి ఈ ద్వారా ప్రయోగాత్మక నాటక రంగాన్ని 1976 నుంచి కృషి చేస్తున్నాను. 1996లో శ్రీకళాకమిది కళాకారుల సంస్థను స్థాపించి వారం ప్రతి గురువారం సాయంత్రం కళా సంగమాలు దశాబ్ది కాలం 500 సభలు నిర్వహించాము. ఒక ఆదర్శమూర్తి జయంతి లేక వర్ధంతి తిథిగా ప్రతి కళా సంగమంలో నివాళులర్పించాం. గొప్పవారి జీవితాలు తలుచుకుందాం, గొప్పగా మన జీవితాలను మలుచుకుందాం. ఇదే నా ఆశయం. అందువల్లే ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రతి ఉదయం మహనీయుల జయంతి లేక వర్ధంతి తిథుల్లో 1999లో ప్రసంగించే అదృష్టం కలిగింది. ఏకైక శతాధిక శ్రవ్య ప్రసంగకర్త అయ్యాను. భారత హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ లిమిటెడ్లో విశాఖపట్నంలో ఆఫీసర్స్ క్లబ్లోకి 1997-98లో ప్రధాన కార్యదర్శిగా మేనేజింగ్ డైరెక్టర్ అధ్యక్షులుగా ఉండగా కళాభారతి ఆడిటోరియంలో అనేక కళా సంగమాలను నిర్వహించాను. ఇంజనీర్స్ డే, చిల్డ్రన్స్ డే, హెల్త్ డే, ఉమెన్స్ డే మొదలగు వాటిగా రూపకల్పన చేసి వాటిని సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు కళా సంగమం నిర్వహించి తర్వాత 8:30 గంటలకు దినోత్సవ సభ జరిగేది. హెల్త్ డేలో ప్రకృతి వైద్యులు, ఆయుర్వేద వైద్యులు, హోమియోపతి వైద్యులు, అలోపతి వైద్యులు మొదలగు వారి ప్రసంగాల సభ. ఉమెన్స్ డేలో లేడీ లాయర్, లేడీ డాక్టర్, లేడీ పొలిటీషియన్, లేడీ టీచర్ మొదలగు వారి ప్రసంగాల సభ. కళా సంఘంలో పాల్గొన్న కళాకారులకు అధ్యక్షులు లేక ఉపాధ్యక్షులు లేక ముఖ్య అతిథులతో జ్ఞాపికలను బహూకరించడం జరిగేది. టౌన్షిప్లో సాధారణ సాంస్కృతిక కార్యక్రమాలకు 10 మంది కూడా ప్రేక్షకులు వచ్చేవారు కాదు. టీవీలకు అతుక్కుపోయేవారు. కళా సంగమంలో అయితే అందరూ పాల్గొనవచ్చును. పిల్లలు, పెద్దలు, వృద్ధులు 100కు పైగా వచ్చేవారు. ఒక అమ్మాయి నృత్యం చేసినా, ఒక ఇల్లాలు పాట పాడినా ఇంటిల్లపాది సభ్యులు రావటమే కాకుండా వారి మిత్రులు కూడా పాల్గొనేవాళ్ళు. ఔత్సాహికులు ఎందరో పాల్గొని ఉత్తేజవంతులయ్యేవారు. సామాన్య గృహిణులు కూడా తమ సృజనాత్మకతను పాటల్లో ప్రదర్శించేవారు. కళా సంగమం విజయవంతమైంది. కళల ద్వారా మన సాంస్కృతిక ప్రాభవాలు ప్రచారం పొందుతున్నాయి. ఏ కార్యక్రమానికి ముందైనా ఈ కళా సంగమం పెట్టుకొని ప్రేక్షకుల్లోని కళాకారులచే నిర్వహించటం ఎంతో మంచి పని. ప్రేక్షకులు అనవసరంగా వెయిటింగ్లో ఉండక్కర్లేదు. నిరంతర కృషిలో సహస్రాధిక ప్రసంగకర్తగా, లలిత కళా వాచస్పతిగా, ప్రపూర్ణ కళానిధిగా సత్కారాలు అందుకున్నాను. కళా సంగమం, నాటకోద్యమం, ప్రయోగాత్మక కళావేదిక, సారస్వత సమూహం, సాంస్కృతిక సాంగత్యం, కళాకారుల మేలు కలియిక, సాంస్కృతిక విప్లవం, గొప్ప ప్రయోగం. నమస్తే.